అన్నావు అదే పబ్బా అంటే ఎప్పుడు అలగడం అనేది అంటే అలగడం అనేది ఎవరి మీద చేయొచ్చు, అసలు ఎవరి మీద ఎవరి మీద చేయొద్దు. ఆన్సర్ అయిపోయింది. ఎవరి మీద అలగొద్దు, చేయొచ్చు, ఎవరి మీద అసలు అలగొద్దు. ఒకవేళ అలక వచ్చింది అనుకుందాం, అది ఇప్పుడు గజ్జి వస్తే దాన్ని తీయాలని ట్రై చేస్తావా, గజ్జి బాగుందని ఉంచుకుంటావా? తీయాలని ట్రై చేస్తాం. తీయాలని ట్రై చేస్తావు. ఒక 3-4 ఏళ్ళు ఉండనే డాక్టర్ అంటావా, తొందరగా వెళ్ళిపోవాలంటావా? అబ్బో అసలు రావద్దు మళ్ళీ ఎగ్జాక్ట్లీ అలక వెళ్ళిపోవాలి. అలక లైఫ్ వెంటనే అది గజ్జి, అది మనసుకు పట్టుకున్న గజ్జి అలక. ఒకవేళ లవర్స్ అనుకున్నాం, వాళ్ళు కూడా అసలు అలగొద్దు. ఓకే. అలిగిన వేళనే చూడాలి అని పాట, గోకుల కృష్ణుని అందాలు. ఇది పోయట్ ఇంటర్ప్రిటేషన్. దేవుడు ఎప్పుడు అలగడు. అలిగితే దేవుడే కాదు, గురువు ఎప్పుడు అలగడు. ఒకవేళ అలిగితే అది మెడిసినల్గా ఉంటుంది. అంటే ఒకవేళ గురువు మొహం చాటేశాడు, ఒకడు వచ్చిన పలకరేలు, గురువుగారు నమస్కారం అంటూ చూడలేదు, గురుగారు అని ఇట్లా ఎదురుకు వచ్చినా చూడలేదు, గురువు అని మొహం మీద మొహం పెడితే ఇట్లా చూశాడు, అతనికి ఏం కావాలో కనుక్కొని పంపించండి, నాకు ఆసక్తి లేదు అతని మీద. ఇది అలక కాదు. నేను ఏదో చెప్పాలన్న ప్రయత్నంలో ఆ సీరియస్నెస్ని నేను ఒక డివైజ్గా ఉపయోగించుకుంటున్నాను. మరి అది ఎంతవరకు కొనసాగాల సీరియస్నెస్? అయ్యే ఉండదు, వాడికి అర్థం చేయించడం కోసమే. అర్థం కాని వాడితో గురువు ఎప్పుడు ట్రై చేయడు. అర్థం చేసుకునే క్షేత్రం ఉన్న వాడికే మనం టైం ఇస్తాం. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, వేయగలవు గనక నేను నీకు టైం ఇస్తున్నా. నువ్వు వేయలేకపోతే నేనే పిచ్చోండ, నేనేమన్నా ఇంపాసిబుల్ అది అట్లా. అందుకని అలగొద్దు. కాంప్లైంట్ మైండ్ నుంచి అలకొచ్చింది. అలక అందం కాదు. ఇది ప్రపంచం మన కంటగట్టిన దరిద్రమైన అబద్ధాలు. ఇది ఒక అబద్ధం. అయితే పప్ప ఇది నీకు ఎప్పుడు తెలిసింది? 2009లో తెలిసి. అవునా? నేను 2009 చాలా రకరకాలు కలుగుతుంటే, నాకెవరో ఈ కూర చేసి పెడతాను, పెట్టకపోతే ఘోరంగా కలుగుతుంది, మొహం అంతా మార్చుకుంటుంది. తర్వాత తెలిసింది నేను ఎవరి మీద అలుగుతున్నా అసలు. ఇప్పుడు అలగడం వల్ల ఇప్పుడు 2 ఉన్నాయి. నాకు కోపం వచ్చిందని చెప్పడం ఇంటెలిజెన్స్, కోపపడ్డం కాదు. ఇగో నాకు కోపం వస్తుంది, నువ్వు అల్లరి చేస్తున్నావు, ఇట్లా చెప్పాలి తండ్రి తల్లి. కోపడొద్దు. నువ్వు నా కోపం తెప్పించే పని చేసావు తెలుసా అనాలి. కోపడొద్దు. కోపడితే నువ్వు చెడిపోతావు. నువ్వు దాన్ని రిపోర్ట్ చేయాలి. ఇది నాకు నచ్చలే, ఏమనుకోవద్దు, సరే సినిమాకి వెళ్దాం, ఇంకోసారి ఇట్లా చేయకు. ఒకవేళ నువ్వు ఇది కొనసాగించావు అనుకో, నేను ఆలోచిస్తాను నీతో ఉండాలా వద్దా. కోపం ఏం లేదు. వీఆర్ హియర్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు ఒక టేబుల్ జరపాలి, ఈ తలుపులకెళ్ళి పట్టుకురావాలి, మనం దాన్ని ఇట్లా జరుపుతాం అట్లా జరుపుతాం, ప్రయత్నిస్తున్నాం దాన్ని ఇటు పక్క తీసుకురావడం. 2 మనుషులు కూడా అడ్జస్ట్ అవ్వడం ట్రై చేస్తున్నారు, తొందరగా అగ్రిమెంట్కి వచ్చేసారు. ఇప్పుడు అసలు జీవితంలో నిజంగా ఏమన్నా రహస్యాలు అర్థం కావాలంటే అలకలు, తర్వాత నారాజ్ అంటాం కదా అది, ఆ తర్వాత కాంప్లైంట్ మైండ్, ఆ తర్వాత జ్ఞాపకం పెట్టుకొని తర్వాత రివెంజ్ తీర్చుకుంటానడాలు, ఇవంతా పోతే అప్పుడు జీవితంలో నిజమైన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. అయితే పప్ప ఓకే, ఎదుటి వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలిగింది, సరే నేను అలగొద్దు, మరి నేను ఏం చేయాలి? అసలు ఇబ్బంది అనేది నిర్వచించుద్దాం. అంటే వాళ్ళు నా మీద అరిచిర్రు, అనవసరంగా నన్ను ఏదో మాట అనేసిర్రు, ఏదో తెలియక, సరే నేను మార్చుకుంటే అయిపోతుంది కదా. ఎవరు? నేనా? అందరు ఒకరొకరు మార్చుకుంటూ బతకాలి ఇక్కడ. సరేలే ఇట్లంటే నీకు ఇబ్బంది ఉందా, నేను చేయనులే. ఇప్పుడు రాత్రిపూట గట్టిగా శబ్దం పెడితే పొద్దుంతా అమ్మాయి ఏమన్నారు, రాత్రిపూట పడుకునేటప్పుడు మనం పాటలు వింటే ఆమె కోపం వచ్చింది, సరే ఇయర్ ఫోన్స్ తెచ్చుకుని వింటే పర్వాలేదులే. అసలు ఫోనే లాగేసుకుంటా అంటే నువ్వు అమ్మను వదిలేయి, అది కరెక్ట్ కాదు. అంటే ఏదైనా ప్రధానికి ఒక పరిధి ఉంది. కానీ ఎక్కడో చోట మధ్య సంధి ఉంటుంది. పెద్ద పెద్ద దేశాల మధ్యనే సంధి ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, తర్వాత నరేంద్ర మోదీ మన ప్రధాని అమెరికాలో కలుసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఎంతసేపు జరిగింది అనుకోండి డిస్కషన్? ఒక 3-4 నిమిషాలు. 2 దేశాల గురించి ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్, ఐఎమ్ అడ్మైర్ హిమ్ సో మచ్ అండ్ వీ ఆల్వేస్ విత్ యూ. మా మధ్య ఏ దేశం మీద ఒప్పందం లేకపోయినా భారతదేశానికి ఏదైనా కష్టం వస్తే మేము ఉంటాం అని చెప్పాడు. మోదీ ఏం చెప్పాడు? ప్రెసిడెంట్ ట్రంప్, నేను చాలా సంతోషం కలిగింది నాకు ఇక్కడ రావడం. సో మన భారతదేశం కాదు, ఈ యుద్ధాల వల్ల ప్రపంచం అంతా కొంచెం ఇబ్బంది పడుతుంది.
ఇప్పుడు ఇరాన్ దగ్గర హర్మోజ్ అని ఉంటుంది. హర్మోజ్ అనేది సముద్రం మీద ఒక గేట్ వేయడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి సిలిండర్ కానీ పెట్రోల్ కానీ ట్రావెల్ అయితే లేదు. పెట్రోల్ లేకపోయినా సిలిండర్ లేకపోయినా ప్రజలు అల్లల్లాడతారు. ఒకసారి ఒక దేశానికి పెద్దవు కాబట్టి కొంచెం ఆ విషయం గురించి ఆలోచించి ఇవి క్లియర్ చేసేద్దాం. అయిపోయింది డిస్కషన్. చెప్పవలసింది చెప్పు, ఎక్కువసేపు చెప్పకు. ఎక్కువసేపు చెప్పేది లెర్నింగ్ కోసం అయితే ఓకే, బర్నింగ్ కోసం అయితే నాట్ ఓకే. అర్థమైందా? మనుషులు ఏం చేస్తున్నారు, చెడగొట్టుకుంటున్నారు మానవ సంబంధాలు అతిగా మాట్లాడుకొని, ఒకరినొకరు ఎక్కువ చూసుకొని. ఓకేనా? ఇప్పుడు నేను 2009 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలగలేదు. నేను అలగే సందర్భాలు లేవని కాదు, అసలు అలగా అనవసరం అని తెలుస్తున్న తర్వాత అలగడం ఎక్కడిది. పోనీ ఇప్పుడు నీవు ఉన్నావు, ఇన్ని ఒక 2-3 ఏళ్ళుగా చూస్తున్నావు, ఎప్పుడు అలిగాను నేను? నటించడమే. నేను మీతో మాట్లాడదని పేపర్ మీద రాసి తలపేసుకుని యాక్చువల్ సినిమా చూస్తాను. నిజంగా అలుకుంటే నేను ఎందుకు మనుషులతో మాట్లాడతా? ఇప్పుడు అలకని సారీ చెప్తే మర్చిపోయినవాడు ఆ సారీ చెప్పకుండా మర్చిపోలేడా? ప్రశ్న. అంటే సారీ చెప్పడం వల్ల మనసు వాళ్ళకి తేలికవుతుందా? అంతే కదా. మరి సారీ వల్ల ఏమన్నా అవుతుందా? ఏమైతలేదు. జస్ట్ నాకు ఒకటి మనసులో ఒక థాట్ ఏర్పడ్డది, సారీ వల్ల జరపబడ్డది. అది అంటే నీకు అర్థమైంది అని దానికి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. సారీ చెప్పినా చెప్పకపోయినా నువ్వు అలకని వదిలేయి. ఎవరన్నా హుందాగా సారీ చెప్తే గౌరవించు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పప్ప, వాళ్ళు అరిచిర్రు, సరే వాళ్ళకి ఏదో సిచ్యువేషన్ ఉంది అని నాకు ఎందుకు రాదు మైండ్ లో? తెలుసు, మన ఎరుక లేకపోవడమే. టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఎప్పుడు తీసుకోవద్దు. ఏ సందర్భంలో ఉన్నా మన పరిధిలో మనం ఉండాలి. ఎక్కడున్నా ఒక సార్వజనీనమైన జీవన విధానాన్ని అవలంబించుకోవాలి. అదేంది, ఎవరి మీద అరవకూడదు, ఎవరి మీద కేకులు వేయొద్దు, ఎవరి మీద అసహనం ప్రదర్శించొద్దు, ఎక్కడ ప్రొటెస్ట్ చేయొద్దు. ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి, కొంచెం అటు ఇటు అయినా యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదాన్ని నాకు నచ్చినట్టే ఉండాలి అన్న ధోరణి వదిలేస్తే జీవితంలో ఒక సరళత వస్తుంది, జీవితంలో నిజమైన కాంతి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను బ్రష్ టిప్పే పెడుతున్నా కదా. ఇప్పుడు ఇది వైట్ ఈ నామం అట్లా. ఇప్పుడు ఎవరన్నా నా మీద ఆలగడమో లేకపోతే నన్ను తిట్టడమో చేస్తే నేను దాన్ని పర్సనల్గా తీసుకోను. నేను చిన్నపిల్లలాగా అనుకుంటాను, ఓహో ఇంకా అక్కడ ఆగారు వీళ్ళు, ఇది ఇంపార్టెంట్ లైన్, దీన్ని నువ్వు అది ఆ లైన్ చెప్పిన తర్వాత దాన్ని కావాలంటే కొంచెం వదిలేయి, అటుపక్కన పెట్టుకో. ఆ లైన్ ఇంపార్టెంట్. అంటే అందం అక్కడి నుంచి వస్తుంది, అంత అక్కర్లేదమ్మా, నువ్వు కష్టపడుతున్నావు చూడు. ఇట్లా కొంచెం అంటింది పక్కకి, బికాస్ ఆఫ్ రాంగ్ బ్రష్ ఇది. దాని బ్రష్లు సరిగ్గా లేవు, కొంచెం బ్లాక్ ఇక్కడ వేసేద్దాం తర్వాత. అర్థమైందా? ఇందులో వైట్ ఏదన్నా ఎదురవి ఇందులో తర్వాత రెడ్ ఉంది కదా, ఇట్లా ఇట్లా మధ్యలో డాట్స్ పెట్టు. వైట్తో పెట్టు, రెడ్తో ఇట్లా వైట్ రెడ్ వైట్ రెడ్ వైట్ రెడ్ పెట్టు, రకరకాల వస్తుంది. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? కంక్లూజన్ ఏమిటి? అలక అనేది రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా ఇలా అసలు అలగొద్దు. ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా క్యాన్సర్ రావాలనుకుంటావా? అట్లా అలక రావద్దు అని కోరుకో. బాత్కతం ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మంచి హెల్దీ ఫుడ్ తింటున్నావు, మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నావు, మంచి గాలి పీలుస్తున్నావు. అలక రావద్దంటే ఏం చేయాలో తెలుసు. ఇప్పుడు నాకు ఏదైనా క్యాన్సర్ మా ఇంట్లో అందరికి వచ్చింది, నాకు వద్దా అని ఎవడు అనుకోడు. అది వద్దు, ఎందుకంటే దానివల్ల ఎవరు చస్తున్నారు? అలక వల్ల కూడా మనకే దమాక్ ఖరాబ్ అవుతుంది. నేను అలిగితే పక్కింటి వాడికి ఏం ప్రాబ్లం లేదు, నేను అలిగితే నాకే మైండ్ చెడిపోతుంది, నా మనసు ఇది కుచించకపోతుంది. ఓకే, అదే అంతేకాకుండా వెజిటబుల్ కూడా హర్ట్ అవుతారు. అసలు ఎవరు నువ్వు ఒక ఆకాశం అంత విశాలమైన ఒక మనసును కలిగి ఉండే అవకాశం ఉంది నీకు. చిన్న చిన్నగా చాక్లెట్ల దగ్గర, బిస్కెట్ల దగ్గర, 2 గజాల దగ్గర, ఒక పావుతులం బంగారం దగ్గర, పడుకునే బెడ్ దగ్గర, చిన్న చిన్న వాటికి ఒక అద్భుతమైన జీవితాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. ఉదాహరణకి చిన్న పిల్లలు ఆడుకుంటూ గ్లాస్ నీళ్ళు కిందేశారను, నువ్వేమంటావు తండ్రి? పోలీస్ కేసు వేస్తావా? పోనీ నేను వాడు గ్లాస్ నీళ్ళు వేస్ట్ చేసిండు, వారం రోజులు మాట్లాడదంటారా? ఎవడ ఏ తండ్రి అంటారా? ఇప్పుడు వాడిని ఇంట్లోకి వెళ్ళి పంపించేసిండు, వాడు మాకు వద్దండి, వాడు ఇప్పటికి 2 సార్లు నీళ్ళు కింద అంటారా? నువ్వు ఏం చేస్తావు ఒకవేళ తండ్రి తల్లి మదర్ ఉంటే? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
నీళ్ళ దగ్గర నుండి వాళ్ళని జరిపేస్తాం, ఇంకా నీళ్ళు నీ లోపట ఏమన్నా వాళ్ళ మీద పగ, కక్ష, ప్రతీకారం అట్లా చూడు. అసలు నేను పెట్టాల్సింది కాదేమో నెక్స్ట్ ఆ తర్వాత సంగతి ఏదేమైనా ఏమని ఆడు పిల్లగాడు రా, వదిలేరా రే, ఆడేదో తెలియక చేశాడు. అట్లనే పెద్దవాళ్ళు కూడా తెలియగలుగుతున్నారు. అంటే పెద్దల్లో చిన్న. అందుకే ఓషో చెప్పిండు, ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారు అంతే, మనుషులు ఎవరు లేరు. ఓకే ఓకే 60 ఏళ్ల వ్యక్తి కూడా పెద్ద పిల్లవాడు వాడు. వాడికి ఇంకా మనసు ఎదగలే, శరీరం ఏమో ప్రకృతికి అనుగుణంగా ఎదుగుతుంది. కానీ మనసు అట్లా కాదు. మనసు నువ్వు ఎరుకలో ఉన్నప్పుడే అది మనసు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఊర్లో ఒకరు ఉంటారు, 50 ఏళ్ళు ఉంటే మనసు ఎదగదు. వాళ్ళకి జ్ఞానం రాదు, పుస్తక పరిజ్ఞానం ఉండదు, ఫ్రెడ్రిక్ తెలియదు, షార్ట్స్ తెలియదు, పెయింటింగ్ తెలియదు, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియదు, ఇంగ్లీష్ తెలియదు, ఒక పాట తెలియదు, ఎవరిని వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు, ఏదన్నా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి పోతే ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలియదు, ఒక భూమి ఎట్లా అమ్మాలో తెలియదు, డబ్బు అంటే తెలియదు, ఇన్వెస్ట్మెంట్ తెలియదు, షేర్ మార్కెట్ తెలియదు, దేశ విదేశాలు తెలియదు, ఆర్థిక పరిస్థితి తెలియదు, జీడిపి అంటే తెలియదు, అసలు ప్రభుత్వం ఎట్లా ఎన్నికైతే తెలియదు, మనల్ని పరిపాలించే వ్యక్తి పేరు తప్ప వాడు ఎట్లా ఎన్నికయ్యాడో తెలియదు, అసలు ఎంపీ ఎవడో తెలియదు, ఎమ్మెల్యే ఎవడో తెలియదు, విధానసభ తెలియదు, పార్లమెంట్ తెలియదు, తర్వాత ఆర్టికల్స్ తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు, ఫండమెంటల్ రైట్స్ తెలియదు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ తెలియదు, మన కాన్స్టిట్యూషన్ రాసింది ఎవడో తెలియదు, మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలియదు, భూమి మీద ఉన్న గొప్ప పుస్తకాలు ఏంటో తెలియదు, వాడు ఏదో తింటున్నాడు, బీడి తాగుతున్నాడు, పండుకుంటున్నాడు. ఎందుకు ఆ బతికి అడవిలో ఒక చెక్క ముద్దు బతికినట్టు బతుకుతున్నాడు వాడు. అంటే వాడు మనసులోకి సరైన దాన్ని ఆహ్వానించాలి. శరీరానికి ఆహ్వానిస్తున్నాడు, తింటున్నాడు, బజ్జి తింటున్నాడు, అవి తింటున్నాడు, శరీరం ఫైలాయించింది, మనసు ఇంతే ఆవగించడం ఉండిపోయింది. రమణ మహర్షి శరీరం ఇంతే ఉంది, కానీ మనసు ఆకాశం అంతా విస్తరించి. అంటే ఇట్ కెన్ అకామిడేట్ ద హోల్ యూనివర్స్. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అది ఓన్ చేసుకుని నువ్వేం చేస్తావో చెప్పు. నీ దగ్గర 100 గజాల ప్లాట్ ఉంది, తర్వాత నీ దగ్గర 1000 ఎకరాల భూమి ఉంది, రెండు నీవే అయినప్పుడు 100 గజాల ప్లాట్ ఉన్నప్పుడు నీ దృష్టి ఎంతవరకు ఉంటుంది? దేని మీద? 100 గజాల ప్లాట్ నీకుంది, నువ్వు ఏం చేసినా నీ దృష్టి 100 గజాల మీదనే ఉంటుంది. నీది 1000 ఎకరాలు అయితే 1000 ఎకరాల మీద. ఇప్పుడు 100 గజాల్లో 1 గజం పోయింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది? దాని గురించి ఆలోచిస్తావు, గొడవ పడతావు. 1000 గజాల్లో 1 గజం పోతే ఆలోచించము. అందుకే నేను ఒక చిన్న కథ చెప్పాను. ఒక గురువు, నేను మనసు వైశాల్యంగా ఎట్లా మార్చుకోవాలండి అని అడిగాడు. అప్పుడు గురువు చెప్పాడు, ఉప్పు తెచ్చుకోపోన్నాడు. ఉప్పా? ఏది ఐడైనా ఏదో ఉప్పు తెచ్చుకోపో గుట్లే అంటే తెచ్చుకున్నాడు. పిడికెడు తెచ్చుకున్న తర్వాత గ్లాస్ నీళ్ళు తెచ్చుకో, వెయ్యి, కలపో, తాగన్నాడు. అబ్బో అసలు ఎట్లుంటది? అంటే తాగలేము కదా. నువ్వు దేంట్లో వేసావు? దేంతో కలిపావు కదా? స్పూను, వాటర్, ఉప్పు, ఈ 3. తాగింది ఎవడు? నేను. నీకు నచ్చలేదు ఎందుకంటే ఉప్పు ఎక్కువ పదా అని అదే ఉప్పుని తీసుకుపోయి నదిలో వేయమన్నాడు. స్పూన్తో కలుపు, ఇప్పుడు తాగు. ఉప్పు ఉన్నాయా అంటే లేవు. అంటే నది వైశాల్యం ఉండటం వల్ల ఉప్పు కరిగిపోయి అది ఉన్నట్టు కూడా తెలియలేదు. నువ్వు మనసు వైశాల్యం ఉంటే ఎవరైనా తిడితే నదిలో ఉప్పు కరిగినట్టు కరిగిపోతుంది. మనసు వైశాల్యం ఎట్లా యాక్సెప్టెన్స్ వల్ల. మనిషి అన్నాక కొంచెం కోపం. యాక్సెప్ట్ చేసిన మరుక్షణమే నువ్వు ఆకాశం అయిపోతావు. యాక్సెప్ట్ చేయని మరుక్షణం నువ్వు మురుక్కాలం అయిపోతావు. ఈ క్షణం ఇప్పుడే నువ్వు అనుకుంటే ఇప్పుడే బుద్ధుడు, లేకపోతే ఇప్పుడే గుద్దుడు. అంటే గుద్దుకుంటా ఉంటారు. బుద్ధుడు అంటే ఎవడు? సరే పోనీ, మీ అన్న కొంచెం పొలం లాక్కున్నాడు, ఎందుకు లాక్కోద్దని చెప్పండి. మళ్ళీ 2 రోజుల తర్వాత కావాలంట వాడికి, ఎందుకట కనుక్కోండి, నాతో వచ్చి ఒకసారి మాట్లాడమని. ఎక్కడ కోపం లేదు చూడు, అంటే ఇట్లా చంపేస్తుంది. ఇంకో చూడరా, నీకు రావాల్సింది నువ్వు తీసుకో, పిచ్చి వేషాలు వేయొద్దు నువ్వు. ఇప్పుడు నాకు కూడా ఇది కావాలి, మరి నేను నీకు ఇవ్వలేను, నీకు కావాల్సింది తీసుకో, నీకు నువ్వు విషయం ఉంటే నాది చర్చించు. అక్కడితో పోయిందా? అయినా సరే వాడు జిద్దుకెళ్ళాడు అనుకో, ఓకే వీడికి బుద్ధి చెప్పవలసిందే. పోలీసు దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కంప్లైంట్ ఇచ్చి వాడిని పై వాళ్ళ కొట్టించి వాడికి లైఫ్ అర్థం చేయించి, అర్థమైందా? అది ఫస్ట్ ఒప్పుకుంటే అయిపోయేది. ఇంతకు నీకు ఎందుకు డబ్బు, ఇట్లా చేద్దాం అడిగితే సరిపోయాయి కదరా, నీ భూమి నువ్వే తీసుకో, నా భూమి నేను తీసుకుంటాను, నీకు 2 లక్షలు ఇస్తాను, ఏముంది పో పని చేసుకో. ఇట్లా బుద్ధుడి ప్రవర్తన ఉంటుంది. బుద్ధుడు అయితే ఏంది, ఫస్ట్ దానికి నువ్వు చిన్న చిన్న విషయాలకు నువ్వు టెంప్ట్ అయ్యి నువ్వు ఆవేశపడిపోతే, ఇది ఎట్లా ఉందంటే, యుద్ధం చేసేవాడు గుర్రం ఎక్కగానే కత్తి తిప్పకూడదు, ఎదురుగా ప్రత్యర్థి వస్తే తిప్పాలి. నువ్వు కత్తి నువ్వు ఆడ వచ్చేది పడిపోతావు. చాలా మంది చేసేది.
తర్వాత ఎక్కువ ప్రిపేర్డ్గా ఉండకూడదు లైఫ్లో. అర్థం చేసుకుని రెడీగా ఉండు. నువ్వు ఎదురుగా బుద్ధుడు రావచ్చు, నీ ఎదురుగా ఒక మూర్ఖుడు రావచ్చు, ఒక పొలిటీషియన్ రావచ్చు, ఒక స్వామీజీ రావచ్చు, ఒక కపట నాటక సూత్రధారి రావచ్చు, ఒక హౌలగాడు రావచ్చు, ఒక రోమియో రావచ్చు. నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండకు. సందర్భాన్ని బట్టి నీ అవగాహనలో నుంచి మాట్లాడు. అయితే ఓకే. అయితే పప్ప ఈ అలక ఎందుకు వచ్చిందో ఓకే, మరి వీళ్ళు కూడా ఏదో ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి ఏదైనా పద్ధతి ఉంది? ఇప్పుడు నేను అలిగాను, ఈ అలగడం కాకుండా మరి నేను ఎలా చెప్పగలను? మాట్లాడు. నాకు ఇబ్బంది అనిపిస్తుంది చెప్పలేవా? అచ్చా ఓకే, నాకు ఇట్లా అవుతుంది. అవును, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సౌండ్ ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టిన అలుగుతావా? అంటే నేను ఇలా, నువ్వు ఇలా అంటే నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇబ్బంది పడడం ఇష్టమైతే అను. మనకు ఓల్డ్ సామెత ఉంది, సాధనమున్న పందులు సమకూరు ధరలోన విశ్వదాభిరాము. కరెక్ట్. అంటే ఇప్పుడు సౌండ్ ఎక్కువ, రెండు సందర్భాలు. సౌండ్ తక్కువ చేయి, నిద్రపోతుంటే వినిపిస్తలేదా? చౌడు అవలముండవడక తక్కువ చేయని ఏం పిక్కుంటావు, పీక గొడవ అయిపోయింది. రెండోది, రేయ్ ఎదురు వస్తుంది రా, సౌండ్ తక్కువ చేయి. వాడు కొంచెం అరగంట పోలే అనుకో, మా బంగారు కదా తక్కువ చేయరా చెప్తే ఒక 5 నిమిషాలు అవి తక్కువ చేస్తా, 5 నిమిషాలు అవి తక్కువ చేయి, తలనొప్పిందిరా కొంచెం టీ పెట్టుకురా చేస్తారు మనుషులు. నువ్వు కొంచెం అంబులుగుండు, నువ్వు మొత్తం దారపోస్తారు. నువ్వు కొంచెం అరగంటుకుండు, ఉన్నది కూడా లాక్కుంటారు. ఒకటి, ప్రపంచంలో చాలామంది జ్ఞానులు కొన్ని వేల మందితో పనిచేశారు. దానికి ఏకైక కారణం తెలుసు, అందరు పర్ఫెక్ట్ అని కాదు. ఎవరిలో ఏది ఉంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేశారు. డ్రైవర్తో అటెండర్ పని చేయించలేదు, డ్రైవర్తో డ్రైవర్ పని చేయించారు. బాగా క్లీన్ చేసేవాడికి టీచర్ పని ఇయ్యలే, వాడికి కిచెన్ అప్పచెప్పారు. బాగా మాట్లాడేవాడికి ఫ్రంట్ డెస్క్లో కూర్చోబెట్టారు. ఏమి చేయని వాడికి మెడిటేషన్ చేసుకోపోవాలి, తోట పని చేసుకోపోవాలి. డబ్బుల పట్ల వ్యామోహం ఉన్నవాడికి ఆఫీసు వ్యవహారాలు ఎకానమీ అంటగట్టారు. అట్లా వినగలిగేవాడు వాడు వెయిట్ చేయగలుగుతాడు. అట్లాంటి వాడు ఎవరికైతే ఏ వ్యామోహం లేదో వాడికి ఆశ్రమం అంటగట్టారు. నువ్వు చూసుకోరా నా ఇద్దరు అందరు అన్నారు, అరే వాడికి డబ్బు తెలియదే, వాడికి ఏవి తెలియకపోయినా చేయించగలడు ఏది అంటుకోకుండా. వాడికి వ్యక్తిగతంగా ఇదేని కావాలని లేదు, ఏ పనిలో ఉంటే ఆ పని చేస్తాడు. అట్లా. సో అవగాహన అంటే ఏంది? మనోవైశాల్యతలో నుంచి చూడడం, ఇరుక్కుపోయి చూడడం కాదు. ఉదాహరణకి నువ్వు బస్సు కోసం వెయిట్ చేస్తే బస్సు రాలే, ఇరుక్కుపోతే ఏమవుతుంది? అమ్మో బస్సు రాలే, అసలు గవర్నమెంట్ అయితే ప్యానిక్ వచ్చేస్తుంది. మనోవైశాల్యత అంటే ఏంది? బస్సు రాదా ఈరోజు, ఓకే 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 అర్జెంట్ అయితే వెళ్ళాలి, సరే వచ్చిన టీ తాగి మళ్ళీ చూద్దాం. ఫోన్ చేసి, అరే కారు ఉందా అంటే ఊరు వెళ్ళాలి అర్జెంట్, 10 మందికి ఫోన్ చేయి. అంతలో ఎవరో ఉంది, పెట్రోల్ కొంత డబ్బులు ఇస్తుంది. నీకు పని కావడం ముఖ్యం, నీకు ఎట్లో అట్లా పని అవుతుంది. నువ్వు ప్రశాంతత ఏ పాట పాడుకుంటూ బస్సు కోసం వెయిట్ చేసినావు అదే పాట పాడుకుంటూ కార్లు వెళ్ళి రావచ్చు. రెడీగా ఉండు. మొన్న రామ్కి నాకు మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ ప్రవాహ స్థితి అంటే ఏంటో నేను మొదట అనుభూతి చెందిన మొట్టమొదటిసారి రామ్ నాతో చెప్పాడు. ఇది ఎప్పుడు ఈ 3-4 సంవత్సరాల తర్వాత. అదేంటి రామ్, మహబూబ్నగర్ వెళ్తున్న వస్తావా అంటే నాకు కుదరదన్నా అన్నాడు. నేను సరే అన్న. తర్వాత రామ్, నేను టైసన్ వెళ్దాం అనుకుంటున్నానులే పర్వాలేదు సరే అన్న. అన్న నేను వద్దాం అనుకుంటున్నా సరే అన్న. అన్న నేను రాలేకపోతున్నా సరే అన్న. ఇప్పుడు బయలుదేరుతున్నా సరే. సో ఏదేమైనా నువ్వు పోవడం ఖాయమని తెలిసి నువ్వు అకామిడేట్ చేస్తున్నావు, వచ్చినా సరే. ఇప్పుడు అట్లా కాకుండా స్టూపిడిటీ అంటే ఏంటి? నువ్వు వస్తా అని చెప్పినావు రావాలి, నువ్వు మళ్ళీ గంటకు ఫోన్ చేసి రాకపోతే నేను నీ మీద ఆశలు పెట్టుకున్నా. అసలు ఎవడి మీద ఏ ఆశలు పెట్టుకో, కావాలంటే ఎదురుగా దోషాలు పెట్టుకో, ఉపయోగపడతాయి. ఆశలు ఎందుకు? అసలు నువ్వు ఏం ఆశించకపోయినా అనంతంగా జరుగుతుంది. ఆశించేవాడికి ఆశించినంతే వస్తుంది, ఆశించిన వాడికి అనంతంగా వస్తుంది అని లెక్క. ఇప్పుడు నేను ఎప్పుడు ఆశించలేదు కదా, నా లైఫ్లోకి ఎన్నెన్నో వచ్చినాయి. నిజంగా చాలా బహుమతులు వచ్చాయి నాకు. అది నేను కోరుకోలే, అట్లా నా దగ్గరకు వచ్చి నిలబడ్డాయి. ప్రేమతో ఇవ్వడం. నేను ఇంకోటి వాటి మీద నాకు ఇప్పుడు నేను కోరుకోకుండా నాది వచ్చింది నాదని ఎట్లా చెప్తా చెప్పు. గౌరవంగా ఉపయోగించుకోవడమే. ఇప్పుడు మనసుని ఆకాశం అంతా చేసుకోవడం యాక్సెప్టెన్సీ వల్ల. ఆకాశం అంత కాదు, ఉన్నదే ఆకాశం. అంతా అంటే సైజు, ఉన్నదానికి సైజు ఉండదు. మనస్సు ఆకాశం. మనసుని ఆకాశంలో చేసుకోవాలి అంటే యాక్సెప్టెన్సీ. అంగీకరిస్తే నువ్వు ఆకాశానివి, పోరాడితే నువ్వు మురుక్కాలు. ఓకే. అయితే పప్ప ఇది ఒక్కటేనా, ఇంకేమన్నా? ఏం లేదు, ఇంతే. ఈ ఒక్కదంతా అంత పెద్ద అవుతుందా మన మనసు? అవును. ఇప్పుడు ఎగ్జిబిషన్ నీ పెయింటింగ్స్ పెట్టొద్దు అనుకుంటున్నా.
ఓకే యాక్సెప్ట్. అంతే. ఈ క్షణం నువ్వు ఆనందం అంటే ఆకాశం అంటే నీ ఉన్న స్థితి అట్లే ఉండడం. అది అట్లా పెట్టావు సై చిన్నగా అయిపోతుంది, ఇట్లా చిన్నగా అయిపోయి పోరాడుతుంది, పోయి అలిగి పండుకుంటుంది. తింటుంటే కూడా నోరుకు రుచి ఉంచదు. నేను జోక్ చేసిన అంటే నాతో జోక్ చేస్తావు బాడుకోవటది, అది అంటే హెల్తీగా తీసుకోదు అది. ఓకే అదే సేమ్ వేరే. ఇప్పుడు నేను ఈవెంట్కు బయలుదేరే ముందు మిస్టర్ కాంత్ ఈవెంట్ క్యాన్సిల్ అంటే ఓకే. ఇనిషియల్గా మా శాలి పరిచయం, అరే ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఎట్లా అంటే స్టీరింగ్ అటుపక్క తిప్పురా, భోజనం చేసి ఇంటికి పోయి సినిమా చూసుకుని పోదాం అంటుంటే. అంటే ఇప్పుడు వాడు నువ్వు అంటే నువ్వు అన్న నీకేం కోపం రాలే, నాకు కోపం రాలే, నాకు వేరే పని ఉంది. నేను వాడి మీద ఆధారపడలేను, వాడి ఇచ్చే డబ్బు మీద ఆధారపడలేను. అంటే ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే అదే విషయం వేరే టాపిక్ లో కూడా వచ్చు, ఏదైనా మాటతోనైనా ఓకే అని యాక్సెప్ట్ చేసి అసలు అంగీకరిస్తే 100 సమస్యలు సాల్వ్ అవుతాయి. ఓకే ఉదాహరణకి ఎవరన్నా కొంచెం మెల్లగా మాట్లాడవచ్చు కదా, అంటే నువ్వు మాట్లాడలేదా మెల్లగా, నువ్వు కూడా గట్టిగా మస్తారు మాట్లాడంటే ఇట్లా వాదానికి మీకు దిగుతారు. ఓహో నీకు ఇబ్బంది ఉందా, సరే మెల్లగా మాట్లాడతాను. అసలు మొత్తం క్లియర్ అయిపోయి నువ్వు ఫస్ట్ పీస్ఫుల్గా ఉంటావు. ఇంకోటి అలాగని అన్నిటికీ అంగీకరించకు, నీ ఆశ నాకు రాస్తే ఓకే అనకు. ఎవరైనా నీలో లోపాలని ఇట్లా అంటే వాళ్ళది వర్షన్ అది నిజమైతే గుర్తించి తీసేసేయి, ఓకే, లేదా వాళ్ళకి దూరం జరుగు. లోపాలు ఉన్నాయా లేదా తర్వాత విషయం, కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా సంభాషణ జరిగినా వాళ్ళ కావాలని అనాలనుకోలేదేమో, ఏదో చెప్పాలని చెప్పిరేమో, దాన్ని ఎలా తీసుకోవడం? యాక్సెప్ట్ చేయి. అవును, కానీ దానికి న్యూ వర్షన్ కూడా ఎత్తుకొచ్చా లేదా? నువ్వు ఏమన్నా ఎత్తుకో, ఉన్నది చెడిపోకూడదు, అది ఇంకింత అందంగా మారాలి. నీ జీవితంలో కోల్పోయిన భావన కలగొద్దు, ఎవరికి నువ్వు బరువు అనిపించకూడదు. అది నువ్వు ఫిగర్ ఇట్ అవుట్. ఉదాహరణకి నేను ఒక బ్యాగ్ ఎత్తుతున్నా, ఇప్పుడు నేను బస్సులో ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, ఎక్కడ నా బ్యాగ్ పెట్టుకునే ప్లేస్ లేదు, ఇప్పుడు నా మీదనే పెట్టుకోవాలి. నేను బ్యాగ్ ఎట్లా పెట్టుకుంటా అనేది కొంత ఆలోచిస్తున్నా. ఇట్లా పెట్టుకుంటా, తర్వాత కాసేపు ఒళ్ళో పెట్టుకుంటా, ఆ తర్వాత ఇట్లా పెట్టుకుని కాళ్ళ దగ్గర పెట్టుకుంటా. నేను ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నా కదా, మనం మనుషులతో కూడా అట్లే చేయాలి. అంటే ఎవడు ఉన్నది చెడిపోకుండా దాన్ని మరింత అందంగా అట్లీస్ట్ న్యూట్రల్ గా ఉండు, నువ్వు చెడగొట్టకు. అంటే యాక్సెప్ట్ చేయాలి. ఓకే, వాట్ నెక్స్ట్? ఒక్కటి నేను ఈ వీడియో ద్వారా చూసే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా, ఎప్పుడు కోపంతో కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టి పోబాకండి. మరి ఫ్రెండ్స్ కూడా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, కొంచెం దూరం ఉంటారు, క్లోజ్ అనుకుందాం అంటూ. అట్లా ఫ్రెండ్స్ ఏమో నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతారు, కుటుంబ సభ్యులు నచ్చకపోతే వదిలిపెట్టరు, లైఫ్ అంతా ఆలోచిస్తారు. ఎప్పుడు కలిసిందా మనకి మాటకు చూసుకుని, పెళ్ళిలో చూసుకోవాలి, ఫంక్షన్కి వెళ్తే చూసుకోవాలి, ఇద్దరికి పడదు, కానీ వాళ్ళ అంకులు చచ్చిపోతే కలిసి పోవాల్సి వస్తుంది కార్లో, ఇదంతా వస్తుంది. అందుకని కుటుంబ సభ్యులతో ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. ఎవరన్నా కుటుంబ సభ్యులు నీవు అంగీకరించింది చెప్పినా, ఒక ఆరోపణ చేసినా యాక్సెప్ట్ చేయి, ఏమి కాదు. మనం అనవసరంగా ఈగోలకు పోయి నన్ను అంటావా అంటే అన్న మా అన్ననే కదా. ఇప్పుడు ఒక సహృద్భావం కలిగితే అందరు నీకు దోస్తులు అయిపోతారు. అరే మొన్న అనవసరంగా మీ అన్న తిట్టిండు, మా అన్న తిట్టింది అనవసరమే కానీ ఆయన నా మంచి కోసమే చెప్పిండు, ఏముంది అందులో, అది తప్పేం లేదు. మా అన్న నా కోసం చాలా చేశాడు, ఒకసారి 1-2 సార్లు తిడితే ఏం కాదు. ఇది మాట అన్నిన్నాడు అనుకో, విన్నాడా వాడుకో, ఊరికి లైట్ జోక్ చేసేది. వాడు వెళ్ళ కొంచెం క్లోజ్గా ఉంటే ఆస్తితో దుబ్బాలని చూస్తున్నా, ఇట్లొద్దు. కలిసి ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక కథ చెప్పాను, నీకు గుర్తుందో లేదు, నాకు బంగారం కావాలంటే బంగారం అంతా ఇస్తాను, కానీ ఒక కండిషన్ మీద, మీ వదిన గారి దగ్గర 20 తులాలు ఉంది, నీకు కోట్ల తులాలు ఇస్తా. అవునా దేవా నాకు ఇచ్చే అన్నది, కానీ ఒక కండిషన్, నువ్వు అడవిలో ఒంటరిగా ఉండాలి, నీ చుట్టూ ఎవరు మనుషులు ఉండరు. నాకు ఓకే నాకు బంగారం ఉంటే చాలు. కానీ ఆ దేవుడు చెప్పిన మెలికి అర్థం చేసుకోవాలి, ఇదొకటి. ఇప్పుడు పోయిన తర్వాత బంగారం మీద ఇంట్రెస్ట్ పోయింది. చూసేవాళ్ళు లేకపోతే బంగారం ఎక్కడిది, చూసేవాళ్ళు లేకపోతే సెలబ్రిటీ ఎవడు, చూసేవాళ్ళు లేకపోతే మేకప్ ఎక్కడిది. అంటే చూసేవాడు మనలో ఉన్నాడు, నువ్వు వాడి కోసమే అంత వీరాళ్ళ కోసం బతుకుతున్నారు బెగ్గర్స్. ఒకవేళ చూసేవాడు మనలో నుండి పోయింది అనుకో బాబు, ఎవరు నవ్వింది బెగ్గర్ అని అన్నావు కదా, బెగ్గర్స్ అందరూ దానికి నవ్వుతున్నారు. బెగ్గర్గా ఉండకు, బిగ్గర్గా ఉండు. కావాలనుకుంటాం కదా పప్ప, నువ్వు అంగీకరిస్తే బిగ్గర్, అంగీకరించకపోతే బెగ్గర్. తెలీదు. చింతపండు చింతగింజ ఉంటుంది, దాని చుట్టూ ఉంటుంది చూడు. లేదు లేదు అయిపోయింది. అయితే చాలా మంది చింతపండు అంటే గుర్తొచ్చింది, చాలా మంది ముసలు ఇంట్లో చింతపండు లాగా ఉంటారు.
అంటే అది ఎన్ని సంవత్సరాల పులుపు చావద్దు. ఎట్లా అయితే కనిపిస్తుంది? పప్ప ఓవరాల్ గా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇది నువ్వు ఫోటో తీసినావు అనుకో, ఎవరికైనా దీన్ని ఏమంటే ఇంట్లో పెట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత దీనికి మనం ఇంకొక ప్రయోగం చేస్తున్నాం, ఇప్పుడు చెప్తా నీకు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఓకే కదా, నువ్వు మాట్లాడుతుండు, నేను ఒకటి తీసుకొస్తా. బోలు రే. అయితే పప్ప ఇప్పుడు వర్షం ఏదైనా కావచ్చు, మనసుని ఆకాశంలా చేసుకుంటే ఫస్ట్ మనం నేను చిన్న సలహా చెప్తా నీకు. చిన్న ప్రశ్న అడుగుతా. పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటారా? కోరుకుంటారు. పెద్ద బెడ్ కావాలని కోరుకుంటారా? కోరుకుంటారు. కొంచెం ఎక్కువ ఆస్తి కావాలని కోరుకుంటారా? ఖచ్చితంగా కోరుకుంటారు. కొంచెం పెద్ద కారు కావాలని కోరుకుంటారా? మరి పెద్ద మనసు ఎందుకు వద్దు? అవును కదా. ఇప్పుడు అబ్బాయి మంచిగా ఏపుగా ఎదిగాడు, అది కనిపిస్తలేదు కదా, పెద్దగా ఏపుగా ఎదిగాడు, సంతోషం మా అబ్బాయి అని ఇట్లా భుజం ఇచ్చి వాడికి ఇత్తత్తు ఉన్నాడు, ఆవగింజ అంత జీడిగింజలాగా ఉన్నాడు, నువ్వు ఇంట్లోకి పోరా ఇజ్జత్ పోతుంది మాకు గన్న అని చెప్తారా లేదా? అవును కరెక్ట్. కొంచెం మంచిగా ఉంటే ఏపు మహేష్ బాబుని చూస్తే ఎందుకంటే పెద్దగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అంటే కొంచెం పెద్దగా చార్మినార్ పెద్దగా ఉంది. మరి పెద్ద మనసు వద్దా? పెద్ద హృదయం వద్దా? పెద్ద కనిపించడం కాదు, యాక్సెప్టెన్సే అది. ఎవరో అడిగారు అంతకుముందు రోజే నేను గొడవ అయింది, అయినా సరే రిఫ్ట్ అడిగారు, కూర్చోండి సార్ పర్వాలేదు. అప్పుడు ఏమనుకోకు బాబు నిన్న కోపడ్డా అంటే, దానికి తర్వాత చూసుకుందాం, దీని దాన్ని నాకేం కోపం లేదు, నేను విషయం గురించి మీతో కొట్లాడాను కానీ నాకు మీతో గొడవ లేదండి అని చెప్తే అయిపోయా. నీకు అద్భుతమైన అండర్స్టాండింగ్ ఉన్నట్టు లైఫ్ పట్ల. అసలు ఇక అండర్స్టాండింగ్ కి నిన్ను ఇక స్పిరిచువల్ పర్సన్ అయిపోతారు కదా. అవును 100%. ఇంత చిన్న మైండ్ సెట్, ఇంత నేరో మైండెడ్నెస్, చింతపండుకి బిస్కెట్లకి రెస్పెక్ట్ లేదని పీకులాడే వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తారు? లైఫ్ అంతా పీకులాడతారు అంతే. వాళ్ళు అట్లా అట్లీస్ట్ బార్డర్కి పోతారన్నా అట్లీస్ట్ దేశం కోసం పీకులాడతారు. అక్కడ పీకులాడదు, ఆర్మీ పైన ఆఫీసర్ ఉంటాడు చెప్పినట్టు. ఇప్పుడు నరహరి వచ్చిండు, ఎట్లుంటది? ఇప్పుడు నరహరి అంత సైలెన్స్ అక్కడ కంప్లీట్ డిసిప్లిన్ ఉంటుంది. అందుకే ఇప్పుడు పొద్దున్న లేచి 10 o'clock వరకు ఊరికి వెయిట్ చేస్తాడు, నాకు ఫోన్ చేయడం మెసేజ్ చేయడం ఏమి ఉండదు. వచ్చి ఒక్కసారి కూడా అసహనం ఉండదు, ఏందన్నా లేచి ఇంతసేపు రావచ్చు కదా ఉండదు అసలు. ఘోరంగా వాళ్ళు ఎవ్వరు లేని చోట రోజులు డ్యూటీ చేస్తారు ఏకాంతంలో. ఇది నథింగ్ అనమాట అట్లా. అందుకని అట్లీస్ట్ నేను ఈ మానవ జాతికి ఇచ్చే సలహాలు అట్లాంటివి ఏమి లేవు, కానీ అట్లీస్ట్ నేను నాకు అనుకుంటా ఈ అలకలు, ఈ ఆక్రందనలు, ఈ ఆందోళనలు, ఈ అనవసర ఒత్తిళ్ళు వద్దురా డాడీ. దుఃఖం వద్దు, దుఃఖం వద్దు, లేదు దుఃఖం, నొప్పి నొప్పి అదే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అంగీకరించకపోతే ఇప్పుడు నేను ఎగ్జిబిషన్ లో నీ పెయింటింగ్స్ వద్దు అనుకుంటున్నాను. నాకు దుఃఖం అవుతుంది కానీ కావద్దు, ఒకప్పుడు అవుతూ ఇంకా అసలు. అవునా? ఎందుకు? అప్పుడు రీజనింగ్ ఎందుకు అంటే స్పేస్ లేదంట. నీవు అట్లా కాదు, ఇంకొక నీవు 2 పెన్ను తీసిన అదొకటి పెట్టు అంటే అప్పుడు హెల్తీగా ఉంటుంది కాన్వర్జేషన్. అవును బెట కరెక్ట్, అరే ఒకటి తీసేది బెట అయిపోయా సొల్యూషన్ వచ్చేసి. నువ్వు ఇట్లా వద్దంటానా కానీ అయిపోయా, నువ్వు అసలు డిస్కషనే లేదు. నీలాంటి వాళ్ళతో ఏడ్చులతో పని చేయని వాడనే మాట్లాడు. అరే ఒక్కటి పెట్టరా నీ అబ్బా, ఒకటి తగిలియొద్దు, ఊరికి కింద పెడదాం, ఫైండ్ ఐడియా. అయితే పప్ప ఎదుటి వాళ్ళ వల్ల హర్ట్ అయ్యి దుఃఖం వస్తుంది అనుకో, మరి ఎట్లా పప్ప దాని నుండి బయట? దుఃఖము లేదని తెలుసుకో. మరి దుఃఖం వస్తుంది ఎట్లా తెలుసు? లేదు, అంగీకరిస్తే దుఃఖం లేదు. ఇంత ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇంతకంటే ఎగ్జాంపుల్ నా దగ్గర లేదు. లేదు అని చెప్తాను కానీ ఎట్లా లేదని తెలుసుకోవాలి. అంగీకరిస్తే లేదు. ఇప్పుడు అన్నం లేదన్నా దుఃఖం ఎప్పుడు వస్తుంది? అన్నం ఉండి కూడా లేదని చెప్పిన కాదు, నేను వస్తాను లేట్గా వచ్చినా, నేను వస్తాను తెలిసి కూడా నాకు అన్నం వండి పెట్టలే, ఇట్లా వస్తుంది, కోపం వస్తుంది. కోపం నుంచి దుఃఖం ఇవన్నీ వస్తాయి. అట్లా కాకుండా అన్నం లేదా, ఎందుకు వండలేదా అంటే మాట్లాడు. దుఃఖాన్ని డిస్కస్ ఎందుకు వండలే సరదా అడుగుతున్నా. అంటే ఏదో పనిలో వండలేదు, నాకు తలనొప్పి వచ్చింది. అవునా, నేను సరదా బయటికి వెళ్ళి తిందామా, నాతో కూడా వస్తావా, నాతో కూడా జ్యూస్ తాగు అనుకుంటే ఒక గొప్ప క్రిటికల్ సిచ్యువేషన్ ఒక ఆరోగ్యకర సందర్భంగా మార్చుకోవచ్చు. సామి మంచిగున్నాడా? నీ మనవరాలు వేసింది ఇంకా నువ్వు అట్లా చూపించి నాకు ఏం దేవుడు అంటే తిరుపతి దేవుడే. ఇప్పుడు నీకు టెక్నిక్ చెప్తా, పట్టుకునేది. ఇప్పుడు ఇది ఉంది కదా, స్కేల్ ఉందా చూడు, స్కేల్ ఉన్న పేపర్ ఉన్న ఏదన్నా పర్వాలే,
మొబైల్ అది కూడా అక్కర్లే, మొబైల్ అక్కర్లే. పేపర్ ఉంది ఇక్కడ. ఏది మామూలు పేపర్? ఇదిగో. పేపర్ తీసుకో. మబ్బే మసకేసిందిలే జడమంచే తరగా, ఇది ఎవరో రాసిన డాక్యుమెంట్ అది. నీరు ఇది ఉంది కదా, దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే ఒక కొలత రావాలి. ఇప్పుడు స్ట్రైట్, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇట్లా 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 ఇది ఉంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు కొంచెం కిందికంటే స్ట్రైట్ ఉందా లేదు? నిజానికి ఇది స్ట్రైట్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, కింద జరుపుకోవాలి ఈ చుక్కలకి ఈక్వల్గా. అప్పుడు వచ్చేస్తుంది కదా. నువ్వు కొలత లేకపోయినా పెట్టేసుకోవచ్చు. అటు చుక్కలు పెడతావా? పెట్టు. దీని నిండా మొత్తం చుక్కలు పెట్టాలి. అప్పుడు నీకు ఒక కొత్త తరహా ఆర్ట్ వర్క్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు చుక్కల్లో బ్యాలెన్సే చాలా అట్లా రౌండ్గా ఇది ఎంత తిప్పు, అది అంతే అంతే, అంతకంటే పెరగొద్దు ఇంకా, చాలు అంతే అది. సో ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పినావు ఎగ్జిబిషన్లో నీకు స్థానం లేదంటే నువ్వు అంగీకరించినావు, అది బలహీనత. తప్పు తప్పు, ఈ లైన్లోనే ఉండాలి, అయితే పెట్టొద్దు, కొంచెం కిందికి. అది ఇప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు, హీ విల్ రీజన్ విత్ యూ. ఏమర్థం ఏం చెప్పు. మళ్ళీ సేమ్ సందర్భం, ఎగ్జిబిషన్ నేను ఇది వద్దనుకుంటున్నా అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటే ఖచ్చితంగా బాధ, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. ఈరోజు నువ్వు మధ్యాహ్నం భోజనం మానేస్తావు, రాత్రి అలుగుతావు, అట్లా కాకుండా ఎందుకు వద్దు, చర్చించాలి. జోక్ చేస్తున్నావు, లేదు నిజంగానే వద్దనుకుంటున్నా, కారణం నిజంగా బలమైన కారణం ఉంటే ఓకే. బట్ ఏంది నేను అసలు కారణం కూడా చెప్పదలుచుకోలేదు వద్దు అని అన్నప్పుడు అట్లాంటి వాళ్ళతో జీవితంలో పని చేయక ఇంకా. అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకో, నువ్వు ఓకే ఈసారి నేను వద్దు కానీ రీజన్ చెప్పి రీజన్ అట్లా. అప్పుడు వాడు కూడా నిజంగా రైట్ పర్సన్ అయితే ఓకే అంటే అట్లా. అంటే ఎందుకు ఇప్పుడు 5 పెయింటింగ్స్ అనుకుంటున్నా, 2 కూడా పెట్టే ప్లేస్ కదా. మాట్లాడు ఫస్ట్, 50 డైలాగ్ అక్కడ కోపం తెచ్చుకో, ఫస్ట్కి ఎందుకు మాట్లాడు. నెగోసియేషన్, మనకి ఇంగ్లీష్లో నెగోసియేషన్ డెలిబరేషన్ ఉంది. రీజన్ విత్ మీ అంటారు. ఎందుకు నీకు ఒక చిన్నది ఇంత పెడతా, ఇంత చిన్న పెయింటింగ్ పెడతా. నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద, ఇది చెప్పి ముగిద్దాం. ఒక పెద్ద ఈవెంట్లో నాకు పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ నాకు ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పాడు ఏంటంటే, ఇట్స్ ఎ బిగ్ కంపెనీ, ఒక పెద్ద కాన్ఫరెన్స్, అందులో నీదే ఓపెనింగ్ యాక్ట్ పెట్టు. కరెక్ట్, ఇంకా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ లైన్ కొంచెం అటు పోయింది అంటే నువ్వు స్ట్రైట్ లైన్ పట్టుకోవాలి. తర్వాత అంటే సరే అన్న, ఇంకొంచెం కింద అది సరే అన్న తర్వాత పెట్టు, ఇంకంతే, నీకు అర్థమైపోయింది దాన్ని ఫాలోగా. సరే ఒక 30 minutes షో చేయాలి నీకు, అది అతుకుతుంది. అది ఇది క్రాస్ స్ట్రైట్ లేదు, ఇది క్రాస్ ఉంటుంది, ఇది స్ట్రైట్ ఉంది, ఇది స్ట్రైట్. సరే ఆ తర్వాత నాకేంది, ఒక 1 month ముందే కన్ఫర్మ్ అయింది షో. తర్వాత నాకు హఠాత్తుగా ఏం చెప్పారంటే 30 minutes కాదంటే ఇది తీసేసి డైరెక్ట్ పెట్టి 30 minutes కాదంట, ఓన్లీ 15 minutes మీకు ఆపర్చునిటీ ఉంటుందంట, అంతకంటే ఆప్షన్ లేదంటే నేను సరే అన్నా. నువ్వు అటుపక్క పోతా ఉన్నావు మెల్లగా, నువ్వు కొలత చూసుకోవాలి. సరే ఏం చెప్తున్నా మర్చిపోయాను. 15 minutes మళ్ళీ తర్వాత కరెక్ట్గా ఈవెంట్కి వారం రోజుల ముందు 15 minutes ఉండదంటే 5 minutes ఉంటుందంట. సరే అన్న. ఆ తర్వాత ఈవెంట్కి బయలుదేరుతుంటే వచ్చిన తర్వాత రిజర్వ్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ, చైర్మన్ వద్దంటున్నాడు, టైం లేదంట. ఇప్పుడు ఆబ్వియస్గా అయితే అఫెండ్ కావాలి. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా, మీరు ఇదంతా చేసినందుకు మీకు కొంత డ్యామేజ్ ఇస్తాం, అంటే ఇచ్చే రెమ్యునరేషన్ 20% విల్ గివ్ యూ, కానీ మీకు టైం లేదంట. నేను ఒకటే అన్నా, టైం లేదంటే ఎంత టైం లేదు అంటే 3 నిమిషాలు కూడా లేదు. 3 నిమిషాలు మీరు చేయలేరు కదా. ఎవడు చెప్పాడు? ఒకసారి మీ సీఈఓతో మాట్లాడతా, ఆయన పైన రూమ్ ఉన్నాడు. ఆర్టిస్ట్ వాంట్స్ టు స్పీ, యాక్చువల్లీ వెళ్ళిపోతున్నాడు, బట్ హీ వాంట్స్ టు సీ యూ, సే హాయ్ హలో. వెళ్ళిన తర్వాత ఎవట్ ఇస్ ద ప్రాబ్లం, టైం లేదంటే నిమిషం ఉందా అన్న, నిమిషం ఉందన్నాడు. నిమిషం చాలా. ఇప్పుడు చూడు మరి నిమిషంలో ఏం చేస్తావు అంటే, ఏం చేస్తాను అనవసరం, అందరూ లేచి క్లాప్ కొడితే మీతో సహా ఎంతమంది చప్పట్లు కొట్టారో అన్ని 100s ఇవ్వండి నాకు,
లేదా అన్ని 50s ఇవ్వండి ఏదో మాట్లాడినా, ప్రయోగమే కదా. నిజంగా అందరు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి, ఐ విల్ డబల్ ద పేమెంట్ అన్నది. డబల్ వద్దు, ఎంతమంది క్లాప్స్ కొట్టారో అంతా ఇంటూ మల్టిప్లై చేయి ₹50. రామోజీ ఫిల్మ్ సిటీలో నేను చిన్న ఎప్పుడు వేసి అమ్మ బొమ్మ పిల్లగాడి బొమ్మనే వేసి, అది తలసేమియా అనే ఒక వ్యాధికి సంబంధించిన కాన్ఫరెన్స్. తలసేమియా అంటే రక్త సంబంధ వ్యాధి, రక్తము చెడిపోతుంది, ఇంకా దానికి మెడిసిన్ లేదు, మళ్ళీ రక్తం మొత్తం ఎక్కియాల్సిందే. ఎవ్రీ వీక్ రక్తం ఎక్కించుకోవాలి, రక్తం అంతా చెడిపోతుంది, చెడిపోయిన తర్వాత రక్తం ఎక్కించుకోవాలి, డయాలసిస్ లాగా. అది చాలా దారుణమైన వ్యాధి, ఇంకా అది వచ్చిన వాడు ఇంకేమీ చేయలేడు, ఇంకా రక్తం చెడిపోతూ ఉంటుంది. చెడిపోగానే నువ్వు మళ్ళీ రక్తం ఎక్కించుకోవాలి. రక్తం చాలా ఎక్స్పెన్సివ్, ఎక్కించాలంటే ఇంట్లో మనం ఎక్కించనీకి రాదు. సో దీన్ని 1 minute ఏం చెప్తావు అంటే, నేను జస్ట్ మదర్ అండ్ చైల్డ్ బొమ్మేసి క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి నేను ఒక మాట చెప్తాను, పూర్తిగా వినండి అని చెప్పి స్టేజ్ మధ్యలో వచ్చి నిలబడి నాకు 1 minute, నిజంగా 1 minute, ఒక 10 seconds పాజ్ తీసుకొని, తల్లి తన సంతానానికి ప్రేమనివ్వాలి, వ్యాధిని కాదు. ఇంతనే చెప్పింది. సో అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చే అమౌంట్కి దాదాపు ఒక 2 రెట్లు ఎక్కువ ఇచ్చారు నాకు. నేను వద్దన్నా అతను హగ్ చేసుకొని, నో యూ డిజర్వ్ దిస్ మ్యాన్. ఎంత పాజిటివ్గా, అసలు అవకాశం లేదన్నా నువ్వు ఒక అవకాశం క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ అబౌట్ యూ, నీ గురించే మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మై హోల్ కాన్ఫరెన్స్. నీ చెప్పిన మాటనే నాకు ఓపెనింగ్ స్టేట్మెంట్గా నేను స్పీచ్ ఇస్తాను. అంటే ఒక నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకుంటాడు ఒక తెలిసినవాడు, చాలా పాజిటివిటీని కూడా నెగిటివ్గా మారుస్తాడు ఒక మూర్ఖుడు. అట్లా ఇది ఎక్కడ ఉంటావు అనేది మనం తెలుసుకోవాలి. అంటే మన ఈ అలకలు ఇవన్నీ కూడా వాటి లిస్ట్లోకి వెళ్తే మనం డ్యామేజ్ చేసుకున్నట్టు, తెలివిగా దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని ఎసెట్గా మార్చుకో, మిగతాది వదిలి. ఇప్పుడు ఎవడో అరుస్తున్నాడు, అరుపుని ఇగ్నోర్ చేసి వాడు అద్భుతంగా వంట చేయగలడు, వాడు వంటలో పెట్టుకో, వాడు అరిచేదాన్ని పట్టించుకో అంతే. వాడు కొద్ది రోజుల్లో ఎప్పుడైతే నువ్వు ఆ వంటకి రెస్పెక్ట్ ఇస్తావో వాడు కొంత మారుతాడు. అట్లా కాకుండా అందరూ అరుస్తున్నావు అనుకో, వాడు ఇంకా అరుస్తాడు. నేను అరుస్తలేను అని అరుస్తాడు. ఎక్కడో చోట ఎక్కడో చోట యూ హ్యావ్ టు యాక్సెప్ట్, అంతేనా కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి, అలకలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అలగొద్దు, ఫస్ట్ అలగకండి. అంగీకరిస్తే అలక లేదు, ఎక్స్పెక్టేషన్ పడిపోతే అలక లేదు. అలక అన్నది వద్దు, దానివల్ల ఉపయోగం లేదు. ఎక్స్పెక్టేషన్ చేస్తే ఒకటి ఎక్స్పెక్ట్ చేయి. నువ్వు చెప్పినావు కదా, ఎక్స్పెక్ట్ చేస్తే చేసినంతనే వస్తుంది, చెయ్యకపోతే ఎంతో వస్తుంది లైఫ్ లో. సో మనం అనంతంగా తీసుకున్నాం అనుకుంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు అలసిపోతావు లైఫ్ లో. ఎక్స్పెక్ట్ చేసేవాడు అనంతంగా కావాలి పప్ప. అనంతం అనేది, అనంతం అంటే ఆనందమనే. అది వస్తువు ఎప్పుడు అనంతంగా ఉండదు. ఫ్రిడ్జ్ అనంతంగా ఉంటుందా? ప్రకృతి తత్వాలే అనంతంగా ఉంటాయి. స్వేచ్ఛ అనంతంగా ఉంటుంది, ప్రశాంతత అనంతంగా ఉంటుంది, హాయి అనంతంగా ఉంటుంది, నిశ్చలత అనంతం, సృజనాత్మకత అనంతం. పెయింటింగ్ అనంతం, వేసుకోబో. క్యాన్వాస్ కొంత ఉంది, పెయింటింగ్ అనంతంగా ఉంది. వైలిన్ ఇంతే ఉంది, సంగీతం ఎంత ఉంది. అట్లా ఎందుకు గీతత్తున్నావు? బట్ నువ్వు ఒక ఆనందం. అందుకే ఎవరైతే జ్ఞానులు జ్ఞానోదయం పొందినప్పుడు వాళ్ళకి మనసంతా, దానికి ఏమంటే బుద్ధి గల్గయ్యి అని ఒక హిందీ ఉంటుంది. బుద్ధి అంటే వాళ్ళ జ్ఞానము, వాళ్ళ సమాచారం అంతా పోయి ఉన్నది మిగిలింది. ఆ స్థితిలో వాళ్ళు ఒక ఉన్మత్త ఆవేశంలో చెప్పినమాట. నువ్వెవరు? నేను ఆకాశం అన్నాడు ఒకడు. నువ్వెవరు అంటే నేను వర్ణించలేని ఒకటి. నువ్వెవరంటే నేను ఆది అంతం లేనివాడిని అని చెప్పాడు స్వామి రామతీర్థం. నువ్వెవరంటే సూర్యచంద్రుని సృష్టించిన వాడు అన్నాడంట. ఏం మాట్లాడుతున్నావు డాడీ అంటే, అఫ్ కోర్స్ ఐ క్రియేటెడ్ ద మూన్ అండ్ సన్, వాట్ నెక్స్ట్ అన్నాడు. ఇంకా సూర్యుడిని చంద్రుడిని సృష్టించిన వాడికి ఏముంటది? దాని అర్థం ఏంటంటే, సూర్యుడు చంద్రుడు సృష్టించినంటే దాని అనుకున్న రహస్యం ఆయన సృష్టించడని కాదు. సూర్యుడు చంద్రుడు రావడం అంటే దాని అనుకు ఒక మనిషి ఉండాలి కదా, అంటే దానికంటే ముందటి వాడిని నేనని చెప్పాడు. అంటే వాటికన్నా ముందు ఇప్పుడు నేను పెయింటింగ్ వేయాలంటే పెయింటింగ్ అంటే ముందు నేను ఉండాలి. దాని అర్థం అది. ఆ విదేశీలకు అర్థం కాక హీ క్రియేటెడ్ మూన్ అండ్ సన్ ఇట్స్ మ్యాడ్నెస్ అని చెప్పారు. బట్ దాని రియల్ అర్థం అది కాదు. నేను అనంతం అంటే అనంతం అని కాదు. అంటే నాకు ఈ ఒక ప్రవాహంలో ఉన్నాను, నాకు బౌండరీ లేదు, నన్ను ఎవరు నిర్బంధించలేరు, నా శరీరాన్ని పట్టుకుంటావు కానీ నన్ను పట్టుకోలేవు. ఇదంతా అట్లా. నువ్వు నన్ను తిడుతున్నావు అనుకుంటున్నావు కానీ నన్ను తిట్టు నాకు తాకుతలేదు. అనంతం అంటే నువ్వు నా సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని అనుకుంటే అనంతమైన స్థితి అనమాట. నేను ఒక్కడే బాగుండాలి, నువ్వు సంక నాకు, నువ్వు సంక ఎవడన్నా ఆశీర్వదిస్తాడా? ఎవడన్నా ఒక్కడిని నువ్వు 10 కాలాల పాటు కాదు రేపే చచ్చిపో అని ఎవడని అంటాడా?
అననైతే అన్నారు 100 సంవత్సరాలు బతకంటారు. ఎందుకంటే ఎవడు శాశ్వతంగా ఉండడు కాబట్టి. అట్లా కాకుండా కొందరు అంటారు ఆనందంగా ఉండు అని చెప్తారు. ఇది అనంతానికి సంబంధించింది. అట్లా నేను చాలా అనంత తత్వాన్ని నేను నాలో ఫిక్స్ చేసేసుకున్నా. నాకు అసలు అరమరికలు కానీ తర్వాత ఇది లేదన్న బాధ కానీ నాకు లేదు. నేను ఏది ఉంటే దాన్ని ఆస్వాదిస్తా, లేకపోతే బయటికి వెళ్ళి తింటా. అది కూడా ఆస్వాదిస్తావు. ఏమి కాదని తెలుసుకున్న తర్వాత ఇంకేమీ కాదు. అయితే పప్ప ఆకాశంలో అవ్వాలంటే యాక్సెప్టెన్సీ, నెక్స్ట్ గో విత్ ద ఫ్లో. ఒక ప్రవాహంలో అంతే. అంటే యాక్సెప్ట్ చేసినప్పుడు అది ప్రవాహంగా మారుతుంది. 100%. అదే కదా నువ్వు చెప్పింది. 100%. అంటే అలక లేకుండా వాళ్ళు అరిచిన దాన్ని యాక్సెప్ట్ చేయి. వాళ్ళు ఏదైనా తెలుసుకో. అంటే మరి బ్లైండ్ కాదు. నిజంగానే ఇబ్బంది ఉంటే దాన్ని సవరించుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మాట్లాడకంటే బయట మాట్లాడొద్దని కాదు, ఫోన్లో మాట్లాడొద్దని కాదు, మాట్లాడుకో, మిద్ద మీద మాట్లాడుకో. ఇంట్లో వద్దంటున్నారు. ఇప్పుడు సిస్టర్ చెప్పింది నా మీద అరవకన్నది, నేను అరవద్దని చెప్పలేదు, నా మీద అరవద్దన్నది. ఒక్కరి మీద అరవకపోతే అయిపోయా. బొచ్చడు అరుచుకోవచ్చు బయట. మన పిచ్చింది అంగీకరించే వాళ్ళు బయట దొరుకుతారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడ అరుస్తా, నాకు ఎక్కువ క్లోజ్. నేను చెప్పేది అరవద్దు. అసలు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ అరుస్తావా? అంతే. జడ్జి ముందు అరుస్తావా? అట్లా అర్థం చేసుకుంటే అరుపు ఆగిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది అరవడానికి కావడం ఒక వ్యక్తిని తేలిగ్గా తీసుకోవడమే. మా ఓడే కదా, అందరినీ గౌరవం తీసుకోవద్దు, ఎవరిని వాళ్ళు కాదు. అంటే అయినా కూడా అరవద్దు. మన వాళ్ళు నాకు తెలిసిన ఒక ఆవిడ చాలా హ్యాపీగా ఉందంటే రీసెంట్గా మా ఆయన చచ్చిపోయింది అని చెప్పి నిజంగా చెప్పింది. అదేంటంటే ఉన్నంతసేపు తాగుడు, గొడవలు, ఆస్తులు, ఇప్పుడు ఏవి లేవు, హాయిగా సినిమా చూస్తున్నా, నెట్ఫ్లిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరి తింటే ఎంత నెగిటివ్ ఉంది ఇది. కానీ యాక్చువల్గా బాగుంది. ఆమె మొట్టమొదటిసారి కాళ్ళు జాపుకొని ఇట్లా పెట్టుకొని నిద్రపోయిందంట. చెప్తుంది మీ ఆయన చచ్చిపోగా నువ్వేం చేసావంటే. శని చాలా మంది మనుషులు ఇంటికి పట్టుకున్న శనిలాగా ఉంటారు. ఎందుకు పుట్టాడు రా వీడు, మనకు ఏదన్నా ఎలిమినేట్ చేస్తే కేసులు అవుతాయి కాబట్టి ఊరుకుంటున్నారు. కానీ లేకపోతే భారతదేశం యొక్క జనాభా 70% హాఫ్ అన్ అవర్లో తగ్గిపోతుంది. ఇట్లా అడ్డగీతాడు. చాలు చాలు. సో ఈరోజు ఫ్రేమ్స్ వచ్చేస్తాయి, మిగతా అన్నీ పెట్టేసుకుని పర్వాలేదు. అది ఓకేనా? నైస్. టైసన్ బాగుందారా? ఇప్పుడు ఇది ఫ్రేమ్ కట్టేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మా పనిగాడు చెప్పిన ఒక మాట, వాడు 50,000 తీసుకొని చెప్పిన వాడు, నాకేం కోపం లేదు, కానీ వాడు చెప్పిన మాటలు బాగున్నాయి. బతుకున్నప్పుడు ప్రతి ఒక్కడు ప్రేమలో బందీ కావాల్సింది, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు ఫ్రేమ్లో బందీ కావాలి. వాడికి నా అంతకు నేను డబ్బులు తీసుకుపోయి ఇచ్చి నువ్వు వ్యాపారం చేసుకుంటే వాడు తాగి జీవితం నాశనం చేసుకున్నాడు అని చాలామంది అడుగుతారు. నీకు కోపం లేదంటే నాకు డబ్బులు పోయినందుకు లేదు, వాడు హీ మిస్అండర్స్టూడ్ మీ. నేను ఊరు వెళ్తే బైక్ లాక్కొచ్చుకో అని చెప్పారు నాకు. నేను ఉన్న బైక్ కూడా పోతే వాడు ఎట్లా బతుకుతాడు? నేను అనుకుంటే డబ్బు సంపాదిస్తా, ఆ 50,000 దగ్గర ఆగిపోతే నేను 50,000 కంటే ఎక్కువ సంపాదించలేదు. అర్థం చేసుకో సందర్భాన్ని బట్టి. అట్లా ఇప్పుడు ఆ డబ్బులు నేను వాడు ఇచ్చినా తీసుకోలేదు. నేను ముందు హాయిగా ఉండరా బాబు, నీ భార్య పిల్లలు కొంచెం ప్రశాంతంగా ఉండటానికి లైఫ్ ఇద్దరు ఉపయోగించుకో. ప్రతిదీ లాభము నష్టం అనే దాంట్లో చూడడానికి లేదు. అట్లా చూసేవాళ్ళు ఉన్నారు, అందులో మనం ఉంటే ఇరుక్కపోతాం. కొంచెం విశాల దృక్పథం ఉంటే బాగుంటుంది. అంటే ఈ విశాల దృక్పథం ఆకాశంలో అవ్వాలి, దానికి యాక్సెప్టెన్సీ అది మొదటి మెట్టు. తర్వాత రీజన్ విత్ దెమ్, మాట్లాడు. ఏదైనా ఇవ్వనంటే ఎందుకు ఇవ్వు, కోపంతో కాదు, తెలుసుకుందామని. నిజంగా గౌరవంగా అడుగు. అచ్చా నిజంగా కారణం ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, లెట్స్ నాట్ డూ ఇట్. పాప నువ్వు చెప్పిన విషయం అంతకుముందు కొంచెం క్లోజ్ జోన్ అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడు నేను అంటుంది తీసేసే ఇంక అవన్నీ. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే క్లోజు లేదు, ఫారు లేదు, సందర్భం ఉంది, మనిషి ఉన్నాడు, బాత్ కథం. క్లోజే వాడు. నీ ప్రశాంతత నీ క్లోజ్ లేదా? మరి దాంతో ఉండు. మరి ఇంత ఘోరంగా చెప్పక పప్ప. నిజంగా నీకు అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ వస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో క్లోజ్ ఒకరో ఇద్దరు ఉంటారు. అప్పుడు నువ్వు అక్క ఇట్లా గారా అవుతారు కదా, అది కూడా వద్దా? నేను చెప్పేది నీకు లైఫ్ కోర్ కావాలా, లేకపోతే దానిపైన ఉన్న క్రీమ్ కావాలా? కొంచెం క్రీమ్ కూడా కావాలి. అట్లయితే కొందరితో ఉంచుకో, అప్పుడు వాళ్ళతో కేర్ఫుల్గా ఉండు. మరి అప్పుడు ఈగో పనికి రాదు. ఇప్పుడు నేను అన్నది బ్రూటల్గా జీవిస్తే నాకు ఎవరు లేకపోయినా నేను ఉంటాను అనుకున్నప్పుడు నువ్వు ఎలా అనుకుంటే జీవించగలం, అది పెద్ద విషయం కాదు అనుకుంటున్నావు. అది
ఓకే, రెండు చూద్దాం. రెండు చూడడం కాదు, నీ ప్రశాంతత, నీ జీవితం 100 గంటలు అనుకుంటే అందులో నిద్రలో, భోజనానికి, స్నానానికి అంత పోను ఒక 40 గంటలు మిగిలింది అనుకో. బాల్యంలో, ముసలితనంలో పోయి 40 గంటలు మిగిలితే ఆ 40 గంటల్లో నువ్వు 39 గంటలు ప్రశాంతంగా ఉండగలిగితే అందరి మధ్య ఉంటూ, అప్పుడు నీకు లైఫ్ అర్థమైనట్టు. ఇప్పుడు ఎవరో యాక్టివిస్ట్ ఉంటారు, వాడు సమాజం కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు ఏం దమాక్ ఖరాబ్ చేసుకోరు, వాళ్ళు రీజన్ చేస్తారు పోలీసులతో, వాళ్ళు రీజన్ చేస్తారు సమాజంతో, వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ప్రెస్ మీట్ అయిపోగానే భోజనం చెప్తారు. అట్లా ఎవ్వడు భోజనం మానుకోడు, ధర్నా చేసి ఇంటికి వెళ్ళి సినిమా చూసి పడుకోవాలి. అంటే నువ్వు ప్రపంచాన్ని మార్చే ఉద్దేశంలో నువ్వు సంకనాకపోద్ది. సరిగ్గా తెలుసుకుంటే బ్యూటిఫుల్ ఉంది, తెలుసుకోకపోతే ప్రతి చోట నీకు అడ్డొస్తూ ఉంటుంది, నీ మనస్సు, నీ చేష్ట, నీ మాట. నేను అంటున్నది అందరితో గౌరవంగా మాట్లాడడం ఒకటి అలవాటు చేసుకోవాలి. నాకు క్లోజ్ కాబట్టి జోకులు వేస్తాను, గిచ్చుతాను, కొంచెం దూరం కాబట్టి వాడికి అతిగా రెస్పెక్ట్ ఇస్తానట్లు కాకుండా అందరినీ గౌరవించు. నీ లైఫ్లో ఒక్కరు దొరుకుతారు, వాళ్ళతో ఏదైనా మాట్లాడుకో, వాళ్ళు నీ మాటల్ని కానీ నీ చేష్టలు కానీ పట్టించుకోని ఒక మానసిక స్థితి అవధూతలైతే అప్పుడు నీకేం ప్రాబ్లం లేదు. ఆ ఒక్కరితో నువ్వేమన్నా చేసుకో. అదే అట్లా అనుకొని చెప్పినప్పుడు వాళ్ళు ఎదుటోళ్ళు నువ్వు గుర్తించే స్థితి నీకు వచ్చినప్పుడు దొరుకుతారు అటువంటి వాళ్ళు. లేకపోతే ఆకాశాన్ని ఉంది, లేకపోతే కుక్కను పెంచుకో. ఇప్పుడు కాఫీ ఉంది, నువ్వు దానికి ఏమైనా చెప్పుకో, ఇండియన్ ఎకానమీ గురించి నీకు నోటికి వచ్చింది చెప్పు, అది చూస్తూ ఉంటుంది, అది నేను క్వశ్చన్ చేయదు. నిజంగా తృప్తి మనుషులతో అసోసియేషన్ కంటే ప్రకృతితో అసోసియేషన్లో ఉంటుంది. మనుషులతో అసోసియేషన్ అవసరార్థమే, ఇది 100% అర్థం చేసుకోలేదు. అవసరం కోసమే మనుషులు కలిసి ఉంటున్నారు. భార్యాభర్త పిల్లల గురించి, శృంగారం గురించి, ఆ అవసరం కోసం కలిసి ఉన్నారు. కుటుంబం అంతా ఊర్లో ఏమనుకుంటారో విడిపోతేనే భయంతో కలిసి ఉంటారు. చాలామందికి ఇష్టం ఉండదు, హింసించుకుంటున్నారు ఒకరినొకరు. వేస్ట్ అది. నేను కుటుంబాలు విడిపోమని చెప్పట్లే, అసలు ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకుండా, సామరస్యం లేకుండా, ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేకుండా కలిసి ఉండటమేనా అసలు? ఎట్లా అవుతుంది అది? ఎట్లుంటుందంటే కార్లో కూర్చొని ఫోటో దిగినట్టు ఉంటుంది, కార్ డ్రైవర్ అని చెప్పుకుంటావు. అప్పుడు అంటే కలిసి ఉన్న గ్రూప్ ఫోటో దిగితే వాళ్ళు నిజంగా గ్రూప్ ఉన్నారా? లేరు. కలిసి దిగిర్రు అంతే. దిగిన తర్వాత ఎటు తిప్పాలి అటు పోయింది. నేను ఒకటి మౌలిక్ చూసినవాడు, లిటిల్ హార్ట్స్లో యాక్ట్ చేసింది కదా, వాడు సినిమాలకు రాకముందు ఒకటి చేసిండు వాడు. మా ఫ్రెండ్స్తో ఉంటున్నా, నేను చాలా క్రియేటివ్ పర్సన్, నా గురించి చెప్తారు, చెప్పండి రా అంటే, అసలు మౌలి లాంటి వాడు నా జీవితంలో చూడలేదు, అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ పర్సన్, అసలు ఏ కథ లేకపోయినా ఒక కథ రాస్తాడు, క్విక్గా ఎడిటింగ్ చేస్తాడు, మా అందరికి భోజనం చేసి పెడతాడు, అసలు మౌలి ఉంటే చాలు మాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి, అయిపోయిందా షూటింగ్, కట్ చేసినావు అంటాడు. చాలామంది అట్లే ఉంటారు ఇట్లల్లా. బంధువులు రాగానే కొంచెం కలిసి ఉండి వాళ్ళు పోగానే ఆడ ముందు అట్లన్నావు ఇట్లను అని అదంతా గుర్తు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకుంటూ లాస్ట్ కొట్లాడి చచ్చిపోతారు. అంటే తప్పుల్ని అసలు చూడొద్దు, తప్పు ఉంటే రీజన్ చెప్తే, రీజన్ నువ్వు అట్లా చేసావు, నాకు కొంచెం ఇబ్బంది ఉందమ్మా అర్థం చేసుకో అని చెప్పు, అంతే. లేదా జస్ట్ పక్క పెట్టేసి, దీనివల్ల నాకు బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఓకే, బాధ లేదు, ఇబ్బంది. మళ్ళీ బాధ అనే పదం అస్సలు కాదు. బాధ అంటే లోపల పిసుక్కుంటున్నావు ఆలోచనలు, అట్లా. ఇబ్బంది అంటే డిస్కంఫర్ట్. బస్సులో సీట్ దొరకకపోతే అయ్యేది ఇబ్బంది, ఎండాకాలం నీళ్లు దొరకకపోతే ఇబ్బంది, తర్వాత డ్రెస్ ఫిట్ అయితే అయ్యేది ఇబ్బంది, చెప్పులు కొరుకుతే అయ్యేది ఇబ్బంది, తర్వాత నువ్వు ఒక్కదానివే బస్ స్టాప్లో ఉంటే ఒక 7-8 మంది అబ్బాయిలు అక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా. తర్వాత 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయల ఖర్చులు ఉన్నాయి, డబ్బులు చేతులు మిగిలే కొంచెం ఇబ్బంది ఉంది అంటే అది బాధ ఎందుకు ఉంటుంది? ఎక్స్పెక్టేషన్ వల్లనే బాధ ఉంది. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తుంది నాకు పూర్ణ అక్షర సత్యం. అది నేను జీవితాన్ని చాలా ఆనందంగా, క్రియేటివ్గా, హాయిగా బతకడానికి నేను నిర్మించుకున్నాను. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడప్పుడు వస్తున్నాయి, వాటిని అర్థం చేసుకుంటున్నా. నా వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తున్నా. కొన్నిసార్లు నేను డబ్బు కూడా వదిలేస్తాను, అనవసరంగా చర్చించి కిట్ కిట్ పిట్ 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 అని ఎందుకు? బొచ్చడ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఒక్క పెయింటింగ్, ఇప్పుడు యూట్యూబ్లో మన ఒక్క ఫ్రెండ్ అనుకుంటే నీకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి, కొంచెం తక్కువ అనుకుంటే 50,000 వస్తాయి, పర్లేదు సపోర్ట్ చేద్దాం అనుకుంటే 10,000 వస్తాయి. డబ్బు అనేది రకరకాలు వస్తుంది. మనం వర్క్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది? వీఆర్ క్రియేటింగ్. అంటే మనం అడుక్కు తింటే బాగోదు, ఎవరు మనకు ఫ్రీగా అన్నం పెట్టదు, ఎక్కువ కాలం సత్రంలో తినలేము. అందుకని మనం తినడానికి, మనం ఉండటానికి, మన బట్టల కోసం, మన వ్యవహారానికి డబ్బు కావాలి. కాబట్టి దాన్ని గౌరవంగా ఎట్లా సంపాదించుకుందాం అనేది ఆలోచిస్తున్నాం, ఫిగరింగ్ అవుట్. నేను ఒక్కటితే చెప్పగలను, ఇవన్నీ చేసి మనం అంబానీ అయితే కాలేము.
క్లియర్ అయిపోయింది. ఎందుకు మనం అంబానీ కూడా మనంగానే అంత డబ్బు సంపాదించలేవు అంటున్నా. అంటే మనం ఎంచుకున్న మార్గంలోనే అనంతమైన డబ్బు లేదు. అరేంజ్ అంటున్నావా? అంబానీ కావాలంటే నువ్వు ఫస్ట్ ఇవన్నీ ఆపేసి ఎంటర్ ఇన్ టు ద బిజినెస్. రియల్ ఎస్టేట్లో దిగు, తర్వాత ఒక 10 ఏళ్ళు రిస్క్ చెయ్యి, షేర్స్లో ఇన్వెస్ట్ చెయ్యి, బాగా కోటీశ్వరుని డబ్బులంతో స్నేహాలు చేసుకో, అందరు కలిసి ఒక కంపెనీ పెట్టండి, దాన్ని మళ్ళీ సెన్సెక్స్లో అక్కడిక్కడ పెట్టేసేయండి. ఆ తర్వాత మార్కెట్ తర్వాత పొలిటీషియన్స్తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోండి, ప్రధానమంత్రి వస్తే కలుసు. ఇవన్నీ చేస్తే ఒక 10-15 సంవత్సరాల్లో నీకు ఒక ఎంపైర్ బిల్డ్ అవుతుంది, సుడి బాగుంటాయి. అప్పుడు నీ జనరేషన్స్ ఎంజాయ్ చేస్తే దాన్ని. అంతేగాని పెయింటింగ్స్ వేస్తే మనం కోటీశ్వర్లే సుడి బాగుండి బాగా నీ పెయింటింగ్ సేల్ అయితే నీ లైఫ్లో ఒక 5-6 కోట్లు 10 కోట్లు సంపాదిస్తావేమో, అన్నీ పోను. అప్పుడు మన సంతానం మన చుట్టుపక్కల వాళ్ళు బాగాలేకపోతే అది కూడా పోతుంది. అట్లా అందుకని సామరస్యము, హాయి, ప్రశాంతత అన్నది నా దృష్టిలో అల్టిమేట్ సంపదలు. ఇవి కోల్పోకుండా ఏం చేద్దామో చేద్దాం. ఇప్పుడు ఎగ్జిబిషన్ చేస్తున్నాం, మనం ప్రశాంతంగా ఉన్నామా? రేపు ఎగ్జిబిషన్ 3 రోజులు ఏం జరిగినా ప్రశాంతంగా ఉందామా? ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా క్యాన్వాస్లు తెచ్చుకుందామా? ఎవరన్నా కొన్నారు అహంకారం తెచ్చుకోవద్దు, ఎవరు కొనలేదు డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ తెచ్చుకుందాం. అట్లా ఇప్పుడు నీకు చిట అంటుంది ఇక్కడ బొట్టు ఇట్లా ఇట్లా అదే అవును, అది ప్లాస్టిక్ కదా. వచ్చేసిందా? ఇక్కడ హెయిర్ పోతుంది పప్ప, వచ్చేస్తుంది పోదు అట్లా. చలో, సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇది మా చేతన ఫస్ట్ టైం అంటే ఎప్పటి నుంచో వేస్తున్నా, ఇప్పుడు మొట్టమొదటిసారి ఫ్రేమ్డ్ క్యాన్వాసెస్. నేను ఓన్లీ సపోర్ట్ చేస్తున్నా అంతే, అన్నదే వర్క్. అట్లా నేను చేసిన వర్క్ చాలా ఉన్నాయి. సో రేపు సాయంత్రం 5 o'clock రండి అవకాశం ఉంటే, సరేనా? ఎగ్జిబిషన్ పేరు లక్కీ ఉటప సీజన్ 1.